ప్రతి ఒక్కరూ పొందుకోనగలరు. అటు కృప మాకును మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఇంకా ఈ స్థలంలో ఎవరైనా పాట పాడినప్పటికీ ఇంకా అనుభవం లేకపోతే అటు అనుభవంలో హృదయంతో నడిపించండి. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే బోధకుడిగా ఉంది మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదు. చాలు. యేసుక్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానం గురించి చెప్పడం మనం బైబిల్లో చూస్తాం. ఈ విత్తువాని ఉపమానంలో 4 రకాల నేలలు అనేది ఉన్నాయి. ఈ 4 రకాల నేలల్లో 3 రకాల నేలలు ఫలింపు లేనివిగానే మిగిలిపోయినాయి. 4వ రకపు నేల మాత్రం ఫలించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ ఫలింపు లేనటువంటి రాతి నేలను గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు. ఈ 4 రకాల నేలల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వాక్యాన్ని వినేటువంటి వారే. ఇది ఒక ఉపమానంగా బైబిల్లో మనం చూస్తాం. నేల అంటే మానవుని యొక్క హృదయం, విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం, ఇంకా రాతిని, త్రోవ ప్రక్కను, ముళ్ళ పొదను పోలినటువంటి వాటిల్లో కూడా భావార్థాలు అనేవి దాగి ఉన్నాయి. విత్తువాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు మనం రాతి నేలను గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేటువంటి వారు. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి సంతోషం అనేది మనలో కలుగుతుంది. దేవుడు మాట్లాడతాడు కనుక మనలో ఒక విధమైనటువంటి సంతోషం, ఆనందం, ఏదో తెలియనటువంటి సంతృప్తి, అనుభూతి, ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మంచిదే. అయితే ఇక్కడ ఏమని చెబుతున్నామంటే, అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి వాక్యం వినేటువంటి వారే, విన్న వాక్యాన్ని సంతోషంతో అంగీకరించినటువంటి వారు, నమ్మినటువంటి వారే. అయితే ఆ నమ్మిక దీర్ఘకాలం లేదు, చివరి వరకు లేదు, కొంతకాలం మాత్రమే ఉంది. శోధన కాలం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ శోధన కాలం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఏమని చదువుతున్నాము? శోధన కాలమున తొలగిపోవద్దు. అప్పటి వరకు ఉన్నటువంటి వారు శోధన కాలం వచ్చేసరికి తొలగిపోతా ఉన్నారు. ఇంకా ఫలింపు అనేటువంటిది లేదు. శోధన అనేటువంటిది వివిధ రకాలుగా విశ్వాసుల యొక్క జీవితాల్లో పనిచేస్తూ ఉంటాయి. కొన్ని శోధనలు ఎలా ఉంటాయి అని అంటే, మనలో నుండే పుట్టి బయటకు వచ్చేటువంటివిగా ఉంటాయి. ఇన్నర్ టెంప్టేషన్స్ మనలో నుండే శోధన పుట్టి అది బయటకు వచ్చేటువంటి విధంగా ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము
యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, తన స్వకీయమైన దురాశ చేత. ఇక్కడ ఎవరో ప్రేరేపించట్లేదు, స్వతహాగా. స్వకీయ అంటే స్వతహాగా. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఇక్కడ అపవాదిని శోధించడం లేదు పిల్లలు, తనలో తానే ఈ శోధన అనేటువంటిది పుట్టి ఆ శోధన చేత ఈడవబడుతున్నాడంట. అంటే శోధన ఎంత బలమైనటువంటిదో చూడండి. ఈడవబడుట అనే పదం మామూలు పదం కాదు. అది అక్కడక్కడ బైబిల్లో మనకు కనిపిస్తుంది. సామెతల గ్రంథంలో జానశ్రీని గురించిన సందర్భంలో కూడా అతడు ఈడవబడి వధువు తీసుకుని వెళ్ళేటట్టుగా వెళ్ళినట్టు మనం చూస్తాం పిల్లలు. ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ టెంప్టేషన్, సెల్ఫ్ టెంప్టేషన్. ఇది ఒక విధమైనటువంటి స్వకీయ శోధన మనలో ఉండే పుట్టుకొస్తాయి. యేసు ప్రభు హృదయం గురించి ఇంకొక సందర్భంలో మాట్లాడాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి. 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి అట్ట ప్రియ. అంటే హృదయము ఈ పాపానికి ఒక కర్మగా, శోధములకు ఒక ఫ్యాక్టరీ లాంటిది. హృదయములో నుండి అనగా దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి. చూడండి, లోపల నుండియే బయలు వెళ్ళి అంటే లోపల ఉన్నటువంటివి. ఇవి ఎప్పుడు ప్రవేశించాయో ఇవి అలాగే ఉండిపోయినాయి పిల్లలు. ఆదికాండంలో ఒక మాట మనం చదువుతాం. 8వ అధ్యాయంలో ఏమంటుందంటే, బాల్యం నుండి మనిషి యొక్క హృదయం చెడ్డదట పిల్లలు. ఒకసారి చూడండి, ఆ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము తీస్తే చదవండి. ఆదికాండము 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని చూస్తా ఉన్నాం. కనుక ఇది ఒక విధమైనటువంటి శోధన. ఇది స్వతహాగా కలిగేటువంటి శోధన. ఈ మొదటి శోధన గురించి ఆలోచన చేస్తే, డెవిల్ టెంప్ట్స్ బిలీవర్స్. సాతానుడు కూడా విశ్వాసులను శోధిస్తాడు. వాక్యం వినేటువంటి వారిని, వాక్యాన్ని సంతోషంగా అంగీకరించేటువంటి వారిని, దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారిని సైతము అపవాది శోధిస్తాడు పిల్లలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే చాలు. ఆ శోధకుడు అంటే సాతానుడు పిల్లలు. ఇది సాతాను ద్వారా వచ్చేటువంటి శోధన. ఇందాక స్వతహాగా అంటే స్వకీయంగా వచ్చేటువంటి శోధనలు, ఇవి సాతాను ద్వారా వచ్చేటువంటి శోధన.
సాతాను కూడా శోధనను తీసుకుని వచ్చేవాడిగా ఉంటాడు ప్రియ. శోధన కాలము అని మనం చూస్తూ ఉన్నాం, ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్. ఇంకా శోధనలు ఎలా వస్తాయంటే ఫిజికల్ ఆబ్జెక్టివ్స్, అంటే భౌతిక సంబంధమైనటువంటి పదార్థాలలో కూడా శోధన అనేటువంటిది వస్తుంది ప్రియ. భౌతిక సంబంధమైనటువంటి వాటి ద్వారా కూడా శోధన అనేటువంటిది కలుగుతుంది. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ఆకాను యెహోషువతో విరోధముగా నేను పాపము చేస్తుని దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటేని. మెటీరియల్ థింగ్స్, భౌతిక సంబంధమైనటువంటి వస్తువులు, వీటి చేత కూడా ఆకర్షించబడి శోధించబడేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా టెంప్టేషన్స్ అనేటువంటివి ఏంటి అంటే భిన్నమైన బోధనలో కూడా విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది. చూడండి, ఒక విశ్వాసం వీటన్నిటికీ తట్టుకొని నిలబడాలి అంటే ఆ వేదం అనేటువంటిది చాలా అవసరం ప్రియ. దాని గురించి మళ్ళా చెప్తాను, రూట్ గురించి. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా సత్య సువార్తను అంగీకరించాలంటే కొన్నిసార్లు చాలా కాలం పడుతుంది పిల్లలు. చూడండి, ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, కానీ కొద్దిమంది మారుమనసు పొందే విధానంలో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, ఇట్ విల్ సమ్ టైమ్స్ టేక్ ఎ లాంగ్ టైం. కొన్నిసార్లు ఎంతో దీర్ఘకాలం అనేటువంటిది పడుతుంది. కొద్దిమంది త్వరగా మారుమనసు పొందుతారు. సరే, వీళ్ళు మరి మారుమనసు ఎప్పుడు పొందారో, దేవుని ప్రేమించినటువంటి దేవుని విడిచిపెట్టి భిన్నమైనటువంటి సువార్త తట్టుకు త్వరగా తిరిగారట ప్రియ. అంటే ఆ భిన్నమైన సువార్తలో ఎంత ఆకర్షణ శక్తి ఉందో చూడండి. ఆ భిన్నమైనటువంటి సువార్తకు ఎంత పవర్ శక్తి ఉందో ఇక్కడ మనము చూస్తాము ప్రియ. లీగలిజం గురించి నేను చెప్పాను గలతీ పత్రిక ధ్యానంలో. అనేక మంది సత్య సువార్త నమ్మినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ లీగలిజం వైపుకు వెళ్ళిపోయారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. దేవదూత ఆరాధన అంట ప్రియ. సమ్ పీపుల్ వర్షిప్ ఈవెన్ ఏంజెల్స్. కొద్దిమంది దేవదూతలను కూడా ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. దేవదూత ఆరాధన గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి నేను ఒక చర్చికి వెళ్తే ఆ చర్చిలో బయట ఒక స్లోగన్ అనేటువంటిది రాస్తుంది. ఏమని రాస్తుందంటే గాబ్రియల్ ప్రే ఫర్ us అని చెప్పి రాశారు. గాబ్రియల్ మా కోసం ప్రార్థన చేయి అని రాశారు. దేవదూతలను ఆరాధించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రియులారా. కాబట్టి భిన్నమైన సువార్తలు అనేటువంటివి కూడా ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ టు బి టర్న్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి తొలగిపోయేటువంటి అది కూడా ఒక విధమైన శోధన ప్రియులారా. ఇలాగా శోధన కాలం గురించి మనం ఆలోచన చేసినప్పుడు there are so many kinds of temptations around believers. విశ్వాసుల చుట్టూ అనేకమైనటువంటి శోధనలు అనేటువంటివి కాసుకొని ఉన్నాయి పిల్లలు. సరే, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ రాతి నేల గురించి ఏమంటున్నాడు? రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును
సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలములో తొలగిపోవద్దు. శోధన కాలమున కొంచెం కాలం నమ్మి నమ్మారు. అయితే ఆ నమ్మిక కొంచెం కాలం మాత్రమే ఉండింది. శోధన కాలం వచ్చేసరికి తొలగిపోయారు. శోధన కాలం గురించి కొంచెం డిస్క్రిప్షన్ వివరణ మత్తయి సువార్తలో మనం చూద్దాం. అక్కడ కొంచెం వేరుగా ఉంటుంది, దాని గురించి మనం గమనిద్దాం. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనాలు. రాత్రి నెలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించు. ఇక్కడ వరకు సిమిలర్ గా ఉంది పిల్లలు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతర పడును. వాక్యం అనేటువంటిది ఎలాంటిది అంటే అది అడ్డుపడుతూ ఉంటది. ఇప్పుడు మనం స్వేచ్ఛగా జీవించకుండా, మనం ఇష్టం వచ్చినటువంటి విధంగా జీవించకుండా, లేక ఎవరో ఇష్టకరంగా జీవించకుండా వాక్యము విశ్వాస జీవితంలో అడ్డుపడుతూ ఉంటుంది. We have numerous custodies. మనకు అనేకమైనటువంటి కట్టడాలు అనేటువంటివి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఇరుకు మార్గముల గురించి, విశాల మార్గముల గురించి తెలియజేశాడు. ఏమని చెప్పాడు? 7వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానికి కనుగొని వారు కొందరే. ఇక్కడ మనం 2 మార్గాల గురించి చూస్తా ఉన్నాం. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. అయితే ప్రభు దేనిలో ప్రవేశించమంటున్నాడు? మళ్ళీ చదవండి ఒకసారి ఆ వచనాన్ని. ఇరుకు ద్వారమున ప్రవేశించు. ఇరుకు ద్వారము, విశాల ద్వారము ప్రియ. అయితే గాడ్ సజెస్ట్, దేవుడు ఇరుకు ద్వారమున ప్రవేశించండి. వాక్యం వినేటువంటి వారు అన్ని చేయజాలదు ప్రియ. ఎందుకంటే కొన్ని విషయాల్లో వాక్యం అడ్డం చేస్తా ఉంటుంది. మనకు ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వాక్యం ఇష్టపడదు. ఇక్కడ ఏమని చెప్తున్నాము అంటే వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను, వాక్యము నిమిత్తం, ఫర్ సేక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము నిమిత్తము. కొన్నిసార్లు అనుసంబంధమైనటువంటి ఆచారాలు అక్కడ చాలా ప్రజలు ఉంటుంది. వివాహ సమయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, పేర్లు పెట్టే విషయంలో కానీ, మరణ సంబంధమైన విషయాల్లో కానీ, మంచి రోజులు, చెడ్డ రోజులు, దినాలు, ఆచారాలు, ఇలాంటివి రకరకాల శోధనలు అవి. అటువంటి సమయంలో మనకు వాక్యం అర్థం వచ్చేస్తా ఉంటుంది. నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇది చేయాలి, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇట్లా. అది ఒక ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఒక హిండరెన్స్. అది ఒక అడ్డుకొండలాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రియ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ప్రిజర్వ్ చేస్తుంది. వాక్యం మనల్ని అదుపులో పెట్టుకుంటుంది. వాక్యం మనల్ని దేవుని దారిలోకి నడిపిస్తుంది. ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు. వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే.
వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పిల్లలు, యథార్థంగా జీవిస్తున్నప్పుడు, నీతి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనేటువంటివి కలుగుతా ఉంటాయి. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధం, దొంగతనం చేయొద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఇంకా ఎన్నో కట్టడలు మనం చూస్తాం లేవ్యాకాండంలో, నిర్గమకాండంలో. కాబట్టి వాక్యం ప్రకారం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో వివిధ రకాల శ్రమలు, హింసలు అనేటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ యోసేపుల గురించి మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి యోసేపు కాలంలో ఆజ్ఞలు లేవు. యోసేపు కాలంలో ధర్మశాస్త్రం అనేటువంటిది ఇంకా రాలేదు. బట్ హీ హ్యాస్ కాన్షియన్స్, మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి. హీ హ్యాస్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కనుక ఆ శోధన కాలంలో ఏం చేశాడంటే, ఆ మనస్సాక్షిని బట్టి, దేవుని పట్ల తనకున్నటువంటి భయభక్తులను బట్టి హింసించబడ్డాడు, నిందించబడ్డాడు, చెరసాలలో పెట్టబడ్డాడు. ఎందుకు అంటే కేవలం దేవుని యందు భయభక్తులు ప్రియ, దేవుని వాక్యము మనకు దేవుని యందు భయభక్తులను నేర్పిస్తుంది. వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల్లో అందరూ కూడా చాలా వరకు దేవుని వాక్యం నిమిత్తము హింసించబడ్డారు, దేవుని సువార్త నిమిత్తము శ్రమ పెట్టబడ్డారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు ఏమంట, యేసును బట్టి కలుగు శ్రమలో, యేసును బట్టి కలుగు శ్రమలో. రాజ్యములోను సహనములోను పాలివాడను అయిన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసిన. దేవుని వాక్యం నిమిత్తం, యేసును గురించి ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం నన్ను తీసుకొచ్చి పద్మాసు ద్వీపం అనేటువంటిది ఒక చెరప్రియ. అంతకుముందు ప్రకటన గ్రంథంలో మనం దాని గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు ఎలాంటివో అది కూడా ఒక దీవి. పద్మాసు ద్వీపం చదివాం కదా ఇప్పుడు. అక్కడ నిర్జన ప్రదేశము, ఒంటరి ప్రదేశము, నిరాధారణ ప్రదేశము. పద్మాసు ద్వీపంలో ఎందుకు యోహాను తీసుకెళ్లి పడేశారు అంటే, యోహాను అంటున్నాడు వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తం, వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతర పడును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకున్నాం. నా నిమిత్తము ఫర్ సేక్ ఆఫ్ మీ, బికాస్ ఆఫ్ మీ, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తే, హింసిస్తే, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికితే మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికము. మీకు ముందుండిన ప్రవక్తలు ఆ రీతిగా హింసించబడ్డారు. వాక్యము నిమిత్తము హింసైనను శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతర. వాక్యము నిమిత్తం, సువార్త నిమిత్తం, ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే ప్రభువు నిమిత్తము హింసలు, శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు ఇలాంటివి ఏం చేస్తాయంటే, విన్నప్పుడు సంతోషంగానే ఉంటుంది, వాక్యం అంగీకరించేటువంటి విధంగా ఉంటుంది. కానీ ప్రతి విశ్వాస జీవితంలో ఒక టెంప్టేషన్ పీరియడ్ అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది. పిల్లలు ఏదో ఒక విధంగా విశ్వాసులు
లేక మనము శోధించబడతా ఉంటాం. సాధారణ ద్వారా శోధించబడతా ఉంటాం. స్వర్గీయ దురాశ చేత శోధించబడతా ఉంటాం. భౌతిక సంబంధమైనటువంటి మెటీరియల్ థింగ్స్, వస్తువుల చేత శోధించబడతా ఉంటాం. భిన్నమైనటువంటి బోధలు ఈ దినాల్లో అక్కడక్కడ ఎక్కువైపోతా ఉన్నాయి. వాటి ద్వారా కలిగే శోధనలు. సో వీఆర్ టెంప్టెడ్ బై మెనీ వేస్. వివిధ రకాలుగా మనం శోధించబడతా ఉంటాం. అయితే వీటన్నిటిలో కూడా నిలబడాలి అంటే, ఫలించాలి అంటే ఏం కావాలి? వేరు కావాలి. రెండు సందర్భాల్లో కూడా ఆ వేరు అనేటువంటి మాటను మనం చూసాము ప్రియ. మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనం చదవండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచి. వేరు లేనందున. ఈ రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రియ. ఈ రూట్స్ అనేటువంటివి మనం కలిగి ఉన్నట్లయితే ఈ వివిధ రకాలుగా వచ్చేటువంటి శోధనలు అన్నింటినీ కూడా జయించి ఫలించేటువంటి వారంగా ఉండగలుగుతాం. వాట్ ఆర్ ద రూట్స్? ఆ వేర్లేంటి, వేర్లేంటి అనేది ఒక 5 విషయాలు మనం గమనిద్దాం. మొట్టమొదటిగా ప్రార్థన. ప్రేయర్ ఇస్ లైక్ ఎ రూట్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్. శోధన జయించడానికి ప్రార్థన అనేటువంటిది ఒక వేరు లాంటిది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూడండి. 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలోని ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వివిధ రకాల శోధనలు అనేటువంటివి కాసుకొని ఉన్నాయి. సో ఇఫ్ వీ వాంట్ టు ఓవర్కమ్ ఎవ్రీ టెంప్టేషన్ వీ మస్ట్ ప్రే. కాబట్టి ఈ శోధనను జయించాలి అంటే ప్రార్థన అనేటువంటిది అవసరం. ప్రార్థన అనేటువంటిది అవసరం పడాలి. మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని శోధనలో నుంచి తప్పిస్తాడు. శోధనలో నుంచి తప్పిస్తాడు. మన అపోస్తుల కార్యాలు గమనించినప్పుడు వాడు ఎన్నో శ్రమలు గుండా, హింసలు గుండా ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసినటువంటి సందర్భాల్లో వాడు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసేవాడు. చెరసాలలో ప్రార్థన చేశారు, ప్రయాణాల్లో ప్రార్థన చేశారు, మనుషులు వాళ్ళని కొడుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, వాళ్ళని నిందించినప్పుడు ప్రార్థన చేశారు. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి. సో ప్రేయర్ ఇస్ ఎ పవర్ఫుల్ వెపన్ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్. కాబట్టి శోధన జయించడానికి ప్రార్థన అనేటువంటిది ఒక శక్తివంతమైన ఆయుధం ప్రియ. రెండవదిగా విశ్వాసం. లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె చల్లించుటకు కోరుకున్నాడు. సైతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు. ఎందుకు గోధుమల వలె జల్లించాలి అంటే ఆ జల్లించేటువంటి ప్రక్రియలో వీడు విశ్వాసం నుంచి తొలగిపోవాలి. దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ డెవిల్. విశ్వాసం నుంచి తొలగిపోవాలి ప్రియ. సీమోను సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు కోరుకున్నాడు. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు ఏం తప్పిపోకూడదట? నమ్మిక, విశ్వాసం ప్రియాలి. విశ్వాసం తప్పిపోయింది అనుకోండి, మనిషి శోధనలు పట్టిపోతాడు. ఆ రూట్ అనేటువంటిది లేకపోతే, వేరు అనేటువంటిది లేకపోతే, లేక విశ్వాసం అనేటువంటిది లేకపోతే సైతాను లాగేస్తాడు ప్రియాలి. కాబట్టి విశ్వాసం అనేటువంటిది కూడా ఒక
శక్తివంతమైనటువంటి ఆయుధం టు ఓవర్కమ్ ద డెవిల్ స్కీమ్స్. సాతాను యొక్క తంత్రాలను, సాతాను జయించడానికి విశ్వాసం అనేటువంటిది ఒక వెపన్ లాంటిది. పోతే మూడవదిగా అండర్స్టాండింగ్, గ్రహింపు ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చదవండి. 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. అభ్యంతరాలు వచ్చే వాళ్ళకి, యేసు ప్రభువుని గురించి అవగాహన వాళ్ళకి లేదు. అప్పటి వరకు శిష్యులుగా పిలువబడినటువంటి వాళ్ళే వీళ్ళు. అయితే అభ్యంతరం వచ్చినప్పుడు, ప్రభువును అర్థం చేసుకోలేనటువంటి సమయంలో వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోయారు. సో అండర్స్టాండింగ్ గాడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ వెపన్ టు ఓవర్కమ్ ద ఫాల్స్ టీచింగ్స్. భిన్నమైనటువంటి బోధనను జయించడానికి యేసుక్రీస్తును సరైన విధానంలో అర్థం చేసుకోవడం. ఇప్పుడు చదవండి, కింద వచ్చినాం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్తామో నీవే నిత్య జీవపు మాటలు గల వాడవని, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. They know who is Jesus. Because of that reason, they were not failed to follow the false teachings. ఆ రోజుల్లో కూడా భిన్నమైన బోధనలు ఎన్నో ఉన్నాయి. నికోలాయితు బోధ ఉంది, బిలాం బోధ ఉంది, ఎన్నో బోధనలు ఉన్నాయి. ధర్మశాస్త్రానికి సంబంధించిన బోధనలు ఇందాక మనం చూసాం కదా, దేవదూత ఆరాధనలు అనేటువంటివి. శిష్యులకు కూడా ఎన్నో అభ్యంతరాలు అనేటువంటివి వచ్చాయి, కానీ వాళ్ళు వెళ్ళిపోలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని గురించినటువంటి అవగాహన ఉంది. దేవుని గురించిన అవగాహన మనిషికి వస్తే ఆ మనిషి ప్రాణం పెట్టేదానికైనా సిద్ధపడతాడు, కానీ ప్రభువుని విడిచి వెళ్ళిపోయేదానికి సిద్ధపడకపోయారు. అందుకే చరిత్రలో అనేక మంది ప్రభువుని నిమిత్తం ప్రాణం కోల్పోయారు, హతసాక్షులుగా మారారు. కనుక దేవుని గురించినటువంటి గ్రహింపు లేక జ్ఞానం అనేది చాలా అవసరం. 4వదిగా సాక్రిఫైస్, త్యాగం. ఇందాక మనం యోహాను గురించి ప్రకటన గ్రంథంలో చూసాం కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మరి యోహాను తీసుకెళ్లి పద్మాసు ద్వీపంలో పడేశారు. కారణం ఎందుకు అంటే వాక్యము నిమిత్తము, యేసును గురించి ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం. విశ్వాస జీవితంలో ఎన్నో త్యాగాలు అనేటువంటి అవసరం పోయాయి. సాక్రిఫిషియల్ లైఫ్. పౌలకు మాట అంటాడు, రోమపత్రిక 8వ అధ్యాయం ఏమంటాడంటే, నీ నిమిత్తం నేను ప్రతిరోజు కూడా మొదలు సిద్ధపడిన వారంలాగా బ్రతుకుతా ఉన్నాను అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. సజీవ యాగము, లివింగ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే త్యాగము ప్రియ. వాళ్ళు ఆ సాక్రిఫిషియల్ మైండ్ కలిగి ఉండటం వల్ల కష్టానికి, శ్రమకి, బాధకి వాళ్ళు అప్పగించుకున్నారు, కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే వాళ్ళు బహుగా ఫలించారు. ఈరోజు కొన్ని కోట్ల ప్రజలు యేసు ప్రభువుని నమ్ముకున్నారు అంటే అది యేసు ప్రభు యొక్క త్యాగం. గోధుమ గింజ భూమిలో పడి చావని అది ఒంటిగా ఉన్నది, చచ్చిన బహుగా ఫలించును. యేసు ప్రభు యొక్క మరణము మానవానికి ఫలింపును కలిగించింది. చివరిగా awareness of God's word is a powerful weapon to overcome the temptations.
దేవుని వాక్య గ్రహింపు అనేటువంటిది శోధన జయించేటువంటి ఒక గొప్ప ఆయుధం ప్రియారు. వీళ్ళు అసలు ఎందుకు తొలగిపోతున్నారు అంటే వాక్యము నిమిత్తము అని చదివాం. వాక్యము నిమిత్తమే తొలగిపోతున్నారు, కానీ వాక్య సంబంధమైన గ్రహింపు అనేటువంటి ఉన్నట్లయితే ఆ వాక్యం నుంచి తొలగిపోరు. అదే వాక్యం వాళ్ళని నిలబెడుతుంది. అదే వాక్యం వాళ్ళని స్థిరపరచబడుతుంది. ఎట్లాంటి ఎస్టాబ్లిష్ ఉంటుంది అంటే అది, ఒకసారి దాని గురించి ఒక ఇల్లుస్ట్రేషన్ చూద్దాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 30వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. చూడండి ఎట్లా, క్రిందికి మీదికి, ఇంకా క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. చెట్టు ఫలించాలి అంటే రూట్స్ లోపలికి వెళ్ళాలి ప్రియ, భూమి లోపలికి వెళ్ళాలి. అది కిందికి వేరు తన్నాలి అంటే పాతుకుపోవాలి. వేరు మనకు కనపడదు, చెట్టు కనిపిస్తుంది. చెట్టులో ఉన్నటువంటి ఫలాలు కనిపిస్తాయి. ఆ చెట్టుకి ఫలాలు వచ్చాయంటే దాని రూట్స్ చాలా బలంగా లోపలికి పాతుకుపోయి ఉంటాయి. వాక్యం నిమిత్తం శ్రమ వస్తా ఉంది. వాక్యం విషయంలో గ్రహింపు ఉంటే ఆ శ్రమను అదే జయిస్తుంది ప్రియులారా, ఆ హింసను అదే జయిస్తుంది. వాక్యం నిమిత్తము యోహాను పద్మాసు దీపంలో పడ్డాడు, కానీ అక్కడ ఓడిపోవడం మాత్రం జరగలేదు, ఫలించాడు. ప్రకటన గ్రంథం రాశాడు. వాక్యం నిమిత్తం శ్రమ వచ్చింది, కానీ అదే వాక్యం విషయమై గ్రహింపు కలిగి ఉండడం వల్ల ఆ శ్రమల వాక్యం ద్వారా దాన్ని జయించాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధలో ఇదే నాకు నెమ్మది. వాక్యం కొరకు జీవిస్తున్నప్పుడు శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు, కానీ అదే వాక్యం ద్వారా నెమ్మది, సమాధానం, జయము. ప్రభు కొరకు నిలబడితే, ప్రభు పక్షం వద్ద నిలబడితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఈ శ్రమలు, కష్టాలు కొంతకాలము సో we need to have the awareness of God's word. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. 17 వీరు వారికంటే గనులై ఉండి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, బెరయల సంఘస్థులు ఆసక్తితో వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటాం, అంగీకరిస్తాం. దశలోనికలో ఉన్న విశ్వాసులు కూడా అంతే. వారికి వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యము దేవునిది అని వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఇక్కడ చూడండి, పౌలుయు సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చేవి. అసలు ఇలా ఉన్నాయా లేదా, వీళ్ళు చెప్పేది కరెక్టా కదా అనే దానికి వాళ్ళు ఎక్కడ దాన్ని చేస్తున్నారు, లేఖనాలను పరిశీలించారు, లేఖనాలను పరిశోధించారు. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని వాక్యము మనకు గ్రహింపు అయితే, ఏ వాక్యం నిమిత్తం శ్రమ వస్తుందో, ఏ వాక్యం నిమిత్తం కష్టం వస్తుందో, బాధ వస్తుందో, హింస వస్తుందో, అదే వాక్యము ద్వారా వాటిని జయించే వారిగా ఉండగలుగుతాం. అదే వాక్యం మనం నిలబడుతుంది, కిందకు వేరుదాన్ని పైకి ఎదిగి ఫలించేటట్టు చేస్తుంది. వాక్యము విత్తనంతో పోల్చబడింది. దేవుని వాక్యములో ఆ ఫలించేటువంటి శక్తి ఉంది.
దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న స్థలమున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు అతడు నీటి కాలువల ఓరలు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు అదే వాక్యము ద్వారా ఫలింపు. కొంతకాలం ప్రియ శ్రమ కష్టం ప్రభు కోసం జీవిస్తున్న లైఫ్ అంతా శ్రమలే కాదు, లైఫ్ అంతా కష్టాలు పడడం, శ్రమలు పడడం, దరిద్రులుగా అవ్వడం, రోగాలు అనుభవించడం, దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. ఒక్క వచనాన్ని చూసి ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10. తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరు. తానే we can't bear the troubles, we are unable to bear the troubles. మనం శ్రమలను భరించలేము ప్రియ, బట్ గాడ్ విల్ హెల్ప్ us. భయపడకము, నేను నీకు తోడై, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. స్థిరపరిచేస్తాడు ప్రియ, బలపరుస్తాడు. తానే హీ హిమ్సెల్ఫ్, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. కాబట్టి ప్రభువులో నిలబడి ఉండడం, కష్టమైన శ్రమైన బాధైన యోబు అలాగే నిలబడ్డాడు. యోబు అలా నిలబడ్డాడు ప్రియ, శోధించబడ్డాడు, హింసించబడ్డాడు, బాధ అనుభవించాడు, వేదన అనుభవించాడు. బట్ హీ వాస్ బ్లెస్డ్ బై గాడ్ ఇన్ డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. పిమ్మట దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. కాబట్టి కొంతకాలము, కొంచెం కాలం మీరు శ్రమపడి పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు తన వాక్యం దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంచెం కాలం శ్రమపడి పిమ్మట మీరే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి, దేవుడు అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యం వింటూ ఉన్నాం. అనేక విధాలుగా కలిగే శోధనల్లో ప్రభా జయించే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఆ వేరు మాలో కనబడి ఉండునట్లు ప్రార్థన, విశ్వాసం, త్యాగం, ప్రభా వాక్యమును గురించిన గ్రహింపు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభా ఆయన మీరు కనికరించి కృప చూపించండి. ఈ వాక్యం విన్న మేము ఏ అవసరతలో ఉన్నామో మీరు ఎరిగినటువంటి దేవుడు, గాయాన్ని కట్టేటువంటి వాడు, కన్నీటిని తుడిచేటువంటి వాడు, దీవించేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు, స్థిరపరిచేటువంటి దేవుడు. ప్రభా మేము కూడా మా జీవితంలో క్రిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలించేవారముగా ఉన్నట్లు చేయండి. అటు స్థిరత్వంలోనికి మమ్మల్ని నడిపించండి. మీరే మహిమ పొందాలి. విన్న ఈ వర్తమానం మాకందరికీ దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ప్రభు బలను కలిగి ఉన్నాం. బలలో ప్రవేశించబోయే ముందు కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేసుకుందాం. రాజు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం